కొత్త ఏడాది ప్రారంభంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. తన 100వ రాకెట్ ప్రయోగంతో మరో అద్భుతమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. జనవరి 29న ఈ మైలురాయి చేరుకునుంది ఇస్రో. గగనంలో ఇస్రో విజయాల పరంపర ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేస్తున్న తరుణంలో ఈ 100వ ప్రయోగం ఇస్రో సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 6 దశాబ్దాల దాటిని ఇస్రో ప్రయాణంలో ఈ సెంచరీ స్టెప్ భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపడానికి ముందు కీలక ప్రయోగంగా మారనుంది. ఇంతకీ ఇస్రో 100వ ప్రయోగం విశేషాలేంటి? ఇంతవరకు ఇస్రో చూపిన ఎత్తుపల్లాలేంటి? Three, two, one. ఇది దశాబ్దాల కళ. భారత సంతతికి చెందిన వ్యక్తి అంతరిక్షాన్ని తాకారనే ఆనందమైతే ఉంది, కానీ భారతదేశం సొంత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపడం అనేది అద్భుతమైన అనుభూతి. ఇటీవల స్పేస్ డాక్ సక్సెస్ అయిన తర్వాత గగన్యాన్ పేరుతో స్పేస్ సెంటర్ కి మనిషిని పంపే ప్రయోగంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే గత కొన్నేళ్లుగా వేసిన ప్రతి అడుగులోనూ సక్సెస్ సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు మన 100వ ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటికే చంద్రయాన్ 3తో ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే సూర్యయాన్లో భాగంగా ఆదిత్య మిషన్ లాంటి విజయాలతో అంతర్జాతీయంగా ఇస్రో పేరు మార్మోగింది. మంగళయాన్తో మార్స్ పరిశోధనల్లోనూ కీలక అడుగులు వేసింది. తాజాగా చేపట్టిన 99వ ప్రయోగం స్పేస్ డాకింగ్ మిషన్తో విజయాన్ని నమోదు చేసి అగ్రదేశాల సరసన సగర్వంగా చోటు సంపాదించింది. ఈ క్రమంలోనే 100వ మిషన్తో ఇస్రో సరికొత్త మైలురాయిని చేరుకునుంది. స్పేస్ మిషన్లలో భారత్ గేమ్ చేంజర్ గా మారిందనడానికి ఇటీవల ప్రయోగాలు సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 100వ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జనవరి 29న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 100వ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఇస్రో ఇటీవల ప్రకటించింది. స్వదేశీ క్రయోజెనిక్ స్టేజ్ తో కూడిన GSLV F-15 రాకెట్ తో NVS-02 మిషన్ తో ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టడం ఇస్రో చరిత్రలో కీలకంగా నిలవనుంది. NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ కక్షలోకి పంపేందుకు ఇస్రో సైంటిస్టులు ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. 2025 జనవరి 29వ తారీఖున ఉదయం 6:23 GSLV F-15 రాకెట్ ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన NVS-02 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. 36,577 కిలోమీటర్ల దూరం ఎత్తున ఉన్న జియో స్టేషనరీ కక్షలోకి దీన్ని పంపుతున్నారు. ఇక GSLV రాకెట్ ప్రయోగ జాబితాలో ఇది 17వ ప్రయోగం కాగా, స్వదేశీ క్రయో స్టేజ్ లో ఇది 11వ స్పేస్ ఫ్లైట్. ఈ ఉపగ్రహం దేశంలోని విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ఇండియన్ కన్సల్టేషన్ తో నావిగేషన్ NAVIC అనేది భారత స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికన్ GPS లాగా పనిచేస్తుంది. ఇది భారతదేశంతో పాటు 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయ సమాచారాన్ని అందిస్తుంది. అయితే ఇందులో 2 రకాల సేవలుంటాయి. 20 మీటర్ల కంటే తక్కువ స్థాన ఖచ్చితత్వాన్ని, 40 నానో సెకండ్స్ కంటే మెరుగైన సమయ ఖచ్చితత్వాన్ని అందించే స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ SPS, అలాగే ప్రత్యేక నావిగేషన్ సామర్థ్యాల కోసం రూపొందించబడిన రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ RS. ఇది రక్షణ, వైమానిక, ప్రభుత్వ రంగాలకు మాత్రమే అందించే అత్యంత భద్రతతో కూడిన సేవలను అందిస్తుంది. ఇస్రో ప్రకారం NVS-02 ఉపగ్రహం 2వ తరం NAVIC వ్యవస్థలో భాగం. దీని బరువు 2250 కిలోలు, 3 కిలోవాట్స్ వరకు శక్తిని తట్టుకోగలదు. ఇందులో L1, L5, S బ్యాండ్లలోని నావిగేషన్ పేలోడ్లు, C బ్యాండ్లోని రేసింగ్ పేలోడ్ ఉన్నాయి. ఇది IRNSS-1E ఉపగ్రహాన్ని భర్తీ చేస్తుంది. ఇక ఈ మిషన్ తర్వాత నావిక్ వ్యవస్థలోకి మిగిలిన ఉపగ్రహాలను కూడా ప్రయోగించాలని ఇస్రో ప్లాన్ చేస్తోంది.
NVS-02 ప్రయోగం ద్వారా NAVIC వ్యవస్థ మరింత పరిపుష్టం అవ్వడంతో పాటు భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఇది భద్రతా రంగం నుంచి సాధారణ వినియోగదారుల వరకు అనేక ఉపయోగాలను అందించనుంది. ట్రాన్స్పోర్టేషన్, నావికా వ్యవస్థల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. అలాగే ఖచ్చితమైన భౌగోళిక సమాచారంతో సుస్థిర వ్యవసాయ పద్ధతులకు ఉపయోగపడుతుంది. ఇక అత్యవసర పరిస్థితుల్లో స్థానికీకరణ మరింత మెరుగుపడుతుంది. వాణిజ్య రవాణా వ్యవస్థలకు అధునాతన ట్రాకింగ్ లో వినియోగించొచ్చు. ఇక భారతదేశంలోని మొబైల్ యూజర్లకు మరింత ఖచ్చితమైన నావిగేషన్ సేవలు అందించడానికి ఇది కీలకంగా పనిచేస్తుంది. అయితే 2023 మే 29న GSLV F-12 రాకెట్లో 2232 కిలోల బరువున్న NVS-01 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఈ ఉపగ్రహం స్వదేశీ అటామిక్ క్లాక్ ను కూడా కలిగి ఉంది. అలాగే మరింత సర్వీస్ కవరేజ్ కోసం L1 బ్యాండ్ సిగ్నల్స్ తో పాటు భారత నావిగేషన్, ఇండియన్ కన్సల్టేషన్ సామర్థ్యాలను కూడా మెరుగుపరచడానికి రూపొందించబడింది. అయితే ఇప్పుడు ప్రయోగించబోయే 100వ ఉపగ్రహం GSLV NVS-02 భారత అంతరిక్ష పరిశోధనలో మరింత ఇన్పుట్ ను ఇవ్వనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఉపగ్రహ వాహక నౌకల ప్రయోగంలో శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం అనేక చారిత్రక విజయాలకు సాక్ష్యంగా నిలిచింది. ఇందులో చంద్రయాన్ ప్రయోగం కీలకమైంది. ఇక శ్రీహరికోట నుండి చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రయోగంలో భాగంగా తలపెట్టిన ఇటీవలి మిషన్లు భారత ఖ్యాతిని మరింత పెంచాయి. ఈ మిషన్లతో భవిష్యత్తులో అంతరిక్షంలో భారత్ స్పేస్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన ఇన్పుట్స్ కూడా అందుతున్నాయి. ఈ క్రమంలో 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపాలని, 2035 నాటికి అంతరిక్షంలో స్పేస్ సెంటర్ను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలతో భారతదేశం తన అంతరిక్ష కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించింది. ఈ క్రమంలోనే 3 వ్యోమగాములను 400 కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి ప్రవేశపెట్టే ప్లాన్ కూడా ఉంది. వీరిని 3 రోజుల పరిశోధనల తర్వాత సురక్షితంగా భూమి మీదకు తీసుకొస్తారు. అయితే ఈ ప్రయోగాలన్నిటికీ తాజాగా ప్రయోగించిన స్పేస్ డాక్ మిషన్ కీలక సాంకేతికతను అందించనుంది. 2024 డిసెంబర్ 30న ప్రయోగించిన PSLV C-60 రాకెట్ ప్రయోగం ద్వారా 99వ రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఇస్రో జనవరి 29వ తేదీన 100వ రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. భారత్ అంతరిక్ష ప్రయోగాల కోసం తొలుత అమెరికా, రష్యా దేశాలపై ఆధారపడి అక్కడ తయారు చేసిన ఉపగ్రహాలను 1960, 1970ల మధ్య కర్ణాటకలోని తుంబా రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించేవారు. ఆ తర్వాత 1979లో శ్రీహరికోటలో ఇస్రో ఆధ్వర్యంలో ప్రయోగాలను మొదలుపెట్టిన తొలి ప్రయోగం విజయవంతం కాలేదు. శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV ఆగస్టు 10, 1979న శ్రీహరికోట నుండి లిఫ్ట్ ఆఫ్ అయిన మొట్టమొదటి పెద్ద రాకెట్ కాగా, దాదాపు 46 సంవత్సరాల తరువాత అంతరిక్ష శాఖ సెంచరీ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రయాణంలో ఒక్కో అడుగు విజయం సాధిస్తూ నేడు ప్రపంచ అగ్రదేశాలు కూడా ఆశ్చర్యపోయేలా కీలక ప్రయోగాలను చేపడుతోంది.